టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టుపై బ్యాటింగ్ను అతడు ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు శ్రీలంకపై 53 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ ఏకంగా 61.2 సగటుతో 2632 పరుగులు బాదాడు. ఇందులో 10 సెంచరీలు ఉండగా 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో కోహ్లీ తన సత్తా చాటలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన అతడు స్వల్ప స్కోర్లతో మాత్రమే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బుధవారం భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన 3వ వన్డేలో రాణిస్తే ఆల్ టైమ్ గ్రేట్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో రికార్డు విషయంలో సచిన్ సరసన కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. శ్రీలంకపై 3వ వన్డేలో విరాట్ కోహ్లీ మరో 114 పరుగులు కనుక సాధిస్తే వన్డేలో అతడి పరుగులు 14,000 మైల్ రాయిని చేరుతాయి. ఇదే జరిగితే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టిస్తాడు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర కంటే ముందుగానే ఈ మైల్ రాయిని సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. 14,000 పరుగులు మైలురాయిని సాధించేందుకు సచిన్ 350 వన్డేలు ఆడగా కుమార సంగక్కర 378 మ్యాచ్లు ఆడారు. అయితే కోహ్లీ ఇప్పటి వరకు 282 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ చేరువయ్యాడు. శ్రీలంకపై 3వ వన్డేలో మరో 78 పరుగులు సాధిస్తే ఈ మైల్ రాయిని అందుకుంటాడు. కోహ్లీ కంటే ముందు 3 దిగ్గజాలు మాత్రమే ఈ మైల్ రాయిని చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్. ఆ తర్వాత ఈ రికార్డును సాధించిన 4వ ఆటగాడిగా కోహ్లీ నిలిచే అవకాశాలున్నాయి. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లను ఒకసారి కనుక మనం చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు, కుమార సంగక్కర 28,016 పరుగులు, రికీ పాంటింగ్ 27,483 పరుగులు, విరాట్ కోహ్లీ 26,922 పరుగులుగా ఉన్నాయి. తాజా సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.